హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మనసా పలకవే' ఎపిసోడ్ 8. ఆమె మెడలో పడ్డ పసుపు తాడుకి ఆశ్చర్యంగా సాహిత్య ఆ పసుపు కొమ్ము ఆమె చేతుల్లోకి తీసుకొని చూస్తూ వెనక్కి తిరిగి చూసేసరికి సిద్ధు ఆమె మొహాన్ని కోపంగా చూస్తూ ఆమె మెడలో 3 ముళ్ళు వేసి, "చాలా ఇకనైనా చావడం ఆపేయ్. ఇలా రావే" అని మళ్ళీ కాస్త దూరం లాక్కొచ్చాడు సాహిత్యని నీళ్ళల్లో నుండి. సిద్ధు ఆమె మెడలో తాళి కట్టాడంటే ఇంకా నమ్మలేకపోతుంది సాహిత్య. "నిజంగా నువ్వు నా మెడలో తాళి కట్టావా?" అని ఇంకా ఆశ్చర్యమైన ఫేస్‌తో సిద్ధు కళ్ళల్లోకి చూస్తూ అడుగుతుంది సాహిత్య. "కళ్ళు కనబడి చావడం లేదా? పెళ్లి, పెళ్లి, ప్రేమ, ప్రేమ అని చావకొట్టావు కదా! చేసుకున్నానే పెళ్లి ఇక. ఇంకేం కావాలో చెప్పు అన్నీ చేసి పెడతాను. ఓ పెళ్లి అని ఇప్పటి వరకు గోల చేశావు కదా! ఇక చేసుకున్నానిక పద" అన్నాడు సింధు ఎంత కోపంగా మాట్లాడాలో అంత కోపంగా సాహిత్య కళ్ళల్లోకి చూస్తూ మాట్లాడుతూ. అసలామెకింకా నమ్మశక్యంగా లేదు సిద్ధు ఆమె మెడలో తాళి కట్టాడంటే. ఇంత మొండిగా ఉన్నవాడు అసలెందుకు తాళి కట్టాడు? అంటే నేను చనిపోతానని బెదిరిస్తే నా మెడలో తాళి కట్టాడా? అలా అయితే ఊర్లో ఉన్నప్పుడే ఈ నదిలో కన్నా ఆ ఊర్లో చెరువులో దూకేదాన్ని కదా! ఒసేయ్ సాహిత్య, ఎంత పని చేశావే! చెరువులో దూకేదానికి బదులు ఇక్కడి వరకు తీసుకొచ్చావా? అదేదో అక్కడే దూకేస్తే ఇంతవరకు వచ్చేది కాదు కదా! అని తన ఇన్నర్ వేసుకుంది మన సాహిత్య పాపం. సాహిత్య ఏదో ఆలోచించడం చూస్తూ, "ఇంకా ఏం ఆలోచించి చస్తున్నావు? ఇంకా నన్నేం చేయాలని ఆలోచిస్తున్నావే నువ్వు?" అన్నాడు సిద్ధు గట్టిగా. అతడి మాటలకు సాహిత్య అతడినే చూస్తూ ఉంటే కరెక్ట్‌గా సాహిత్య ఆమె మెడలో 3 ముళ్ళు వేసే సమయానికి సారథి గారు, వాళ్ళ కుటుంబం, అలాగే మనీష్ ఒక 2 నిమిషాల తేడాతో వాళ్ళందరూ వచ్చి రోడ్ల మీద కారు ఆపి అందులో నుండి దిగి సాహిత్య మెడలో సిద్ధు తాళి కడుతూ ఉంటే లైవ్‌లో ఉండి మరీ చూశారు. సాహిత్య చీర మొత్తం తడిగా ఉండడంతో అంతకు ముందు జరిగింది ఏంటో వాళ్ళు అందరూ ఊహించగలిగారు. సారథి గారికి ఇటు పరువు పోయింది, ఇటు కూతురు వేరే వాడిని పెళ్లి చేసుకుంది అన్న కోపం వస్తూ ఉంటే, మనీష్ మాత్రం కోపంగా సాహిత్యని, సిద్ధుని చూస్తూ ఉంటాడు. "నన్ను కాదు అని వీడి కోసం చచ్చిపోవాలి అని చెప్పి ఇప్పుడు వీడి చేతితో నీ మెడలో తాళి కట్టించుకున్నావా? నువ్వు నన్ను వదిలినంత మాత్రాన నిన్ను నేను వదులుతాను అనుకుంటున్నావా? ఖచ్చితంగా ఈ మనీష్ గాడంటే ఏంటో నీకు చూపించే తీరుతాను. పెళ్లిపీటల మీద నుండి ఇక్కడి వరకు వచ్చావంటే నిన్ను అసలు ఏమనాలో అర్థం కావట్లేదు. చూపిస్తా. ఈ మనీష్ అంటే ఏంటో నీకు చూపిస్తా" అని అతడు మనసులో అనుకుంటూ ఉన్నాడు. ఇక్కడ సాహిత్య అతడినే చూస్తూ ఉంటే, "ఇక చూసింది చాలు పద" అని సిద్ధు చాలా కోపంగా సాహిత్య చేయి పట్టుకొని లాక్కొస్తూ ఉంటే, ఆమెది తడి చీర అవ్వడంతో చీర నుండి నీళ్లు కారుతూ ఉన్నా, ఆమె కాళ్ళు తడబడుతూ ఉన్నా కూడా సిద్ధు కోపంలో ఉన్నాడు అని, ఆమె మెడలో తాళి కట్టాడు అన్న సంతోషంలో ఆమెకేమీ గుర్తుకు రావడం లేదు. కాళ్ళకి రాళ్ళు గుచ్చుకుంటున్నా కూడా కనీసం నొప్పి అని లేకుండా సాహిత్య సిద్ధు వెనకే అడుగులు వేస్తూ ఉంటే, అవే ఏడడుగులుగా అనిపించాయి సాహిత్యకి. సిద్ధు సాహిత్యని తీసుకొచ్చి వాళ్ళ ఫ్యామిలీ ముందు నిలబెట్టగానే సారథి గారు కోపంగా, "నిజంగా నా పరువు తీసే వరకు నీకు తృప్తిగా అనిపించలేదు కదా! అక్కడ పెళ్లి మండపంలో నుండి వచ్చి ఇప్పుడు వీడిని పెళ్లి చేసుకొని నిజంగా నా పరువు బజారుకి ఈడ్చావు. సారథి గారు అమ్మాయి పెళ్ళంటే కొన్ని సంవత్సరాలు మర్చిపోకుండా చేసి, ఒక స్థాయి, అంతస్తు ఉన్న వాడి చేతిలో నిన్ను పెట్టి, నిన్ను సుఖంగా, సంతోషంగా చూడాలనుకున్నాను. కానీ, నువ్వవన్నీ కాళ్ళదన్నుకొని ఏమీ లేని ఒక ఊర్లో ఉండే వాడిని చేసుకొని వెళ్ళిపోతున్నావు. వాడు తాళి కట్టకపోతే చచ్చిపోతానని చెప్పి వాడి చేతితోనే నీ మెడలో తాళి కట్టించుకున్నావంటే, నిజంగా నువ్వెంత ధైర్యవంతురాలో అర్థమవుతుంది. ఆఖరికి నువ్వనుకున్నట్టే చేసి చూపించావు కదా!" అని నీ దృష్టిలో అమ్మ, నాన్న మాటకే విలువ లేదని నాకర్థమైంది. ఇక నా కూతురు చచ్చిపోయిందనుకుంటాను. అసలు నాకు కూతురే పుట్టలేదని అనుకుంటాను. ఈ జీవితంలో నాకు నీ మొహం చూపించకు. కూతురు లేదనుకోని నేను సంతోషంగా బతుకుతాను. అసలు నువ్వు పుట్టినందుకు బాధపడుతున్నాను ఈ నిమిషం నేను అని సారథి గారు చాలా కోపంగా అన్నారు. ఆయన మాటలకి ఆషాతార బాధగా, "మావయ్య ఎందుకండి అలా మాట్లాడుతున్నారు" అని రాణిగారు చాలా బాధగా అన్నారు. "ఇంకా ఎలా మాట్లాడమంటావు రాణి? నా కూతురు జీవితాన్ని నేను సంతోషంగా మారుద్దామనుకుంటే, తనంతట తాను కష్టాలలోకి వెళ్తానని చూస్తుంది. చూసావు కదా! మనల్ని ఎక్కడి నుండి ఎక్కడి వరకు తీసుకొచ్చిందో. ఇప్పుడు తనని చూస్తే అర్థం అవ్వట్లేదా? తను కావాలి అనుకున్నవాడు తనకి దక్కడం కోసం ఎంతవరకైనా వెళ్ళింది అంటేనే నీ కూతురు ఎంతకు తెగించిందో అర్థమైంది. ఇక నుండి ఇంట్లో సాహిత్య పేరు వినిపిస్తే నా అంత చెడ్డవాడు ఎవరు ఉండరు."
నా కూతురు ఇక్కడే చనిపోయింది. అసలు నాకు కూతురే పుట్టలేదు. నీ మొహం కూడా నాకు చూపించకు ఇంకొకసారి అని సారథి గారు కూతుర్ని చూస్తూ కోపంగా చెప్పి ఆయన వెళ్లి కారులో కూర్చున్నారు. రాణిగారు అలాగే ఆశ, తార, సాహిత్య దగ్గరికి వచ్చి తనని హత్తుకోగానే తనతో మాట్లాడొద్దు అని చెప్పాను. అయినా కూడా నా మాటంటే విలువ లేదా? మీరు కూడా తనతో పాటు ఊరికి వెళ్ళిపోతారా? అని ఆయన గట్టిగా గర్జించేసరికి వాళ్ళ ముగ్గురు ఏడుస్తూ వెళ్లి కారులో కూర్చున్నారు. సాహిత్య జాగ్రత్త అని చెప్తూ అశోక్‌కి, కేశవ్‌కి కూడా చెల్లితో మాట్లాడాలనున్నా కూడా ఇప్పుడు వాళ్ళ నాన్న ఉన్న పొజిషన్‌లో ఆమెతో మాట్లాడడం కుదరదు అని చెల్లిని, సిద్ధుని ఒకసారి చూసి వాళ్ళు కూడా వాళ్ళ కార్‌లల్లో అక్కడి నుండి వెళ్ళిపోయారు. చివరగా మిగిలిన మనీష్ కూడా సిద్ధు, సాహిత్యని అలాగే కాసేపు కోపంగా చూసి మీరిద్దరు పెళ్లి చేసుకొని సంతోషంగా ఎలా ఉంటారో నేను కూడా చూస్తానని అతడు మనసులో అనుకోని అక్కడి నుండి అతడు కూడా వెళ్ళిపోయాడు. కన్న వాళ్ళను వద్దు అనుకోని, అయిన వాళ్ళను వద్దనుకోని, ఇప్పుడు నా ఒక్కడి కోసం వాళ్ళని దూరం చేసుకొని, నా దగ్గరికి రావడం బావుందా సాహిత్య అని అడిగాడు సిద్ధు బైక్ దగ్గరికి నడిచి. సిద్ధు అడిగిన ప్రశ్నలకి సాహిత్య సైలెంట్‌గా ఉండడంతో రా అని అతడు పిలవగానే సిద్ధు బైక్ స్టార్ట్ చేశాక వెళ్ళి సిద్ధు బైక్ వెనకాల కూర్చొని అతడి భుజం పైన చేయి వేసింది సాహిత్య. ఇక అక్కడ మొదలైన వారి ప్రయాణం ఇంద్రవనం వరకి కొనసాగింది. పెళ్లికూతురు బట్టల్లో మెడలో తాళితో సిద్ధుతో పాటు వస్తున్న సాహిత్యని చూసిన త్రివేణి నారాయణ గారు షాక్ అయిపోయారు. వాళ్ళిద్దరిని అలా చూడగానే హిత సంతోషానికైతే అవధులు లేకుండా పోయాయి. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.